సజీవ వాక్యం దినదినం అనుదినం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3:5. ఈ లేఖన భాగము మనకు దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం మరియు విశ్వాసాన్ని ప్రదర్శించటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. నిజమే, మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఒకవేళ మనకు ఉన్న జ్ఞానము, బుద్ధిని, శక్తిని ఆధారం చేసుకుంటే మనం దేవుని మీద పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని నిలుపుకోలేము. అలా దేవుని మీద మన విశ్వాసాన్ని నిలబెట్టలేనప్పుడు మన మార్గాలలో ఎదురుపడిన ఏ ప్రతికూలతలకు మన దగ్గర జవాబు ఖచ్చితంగా దొరకదు. అసలు మనం మన జీవిత ప్రయాణంలోనూ, ప్రతికూలతలలోనూ, అన్ని పరిస్థితులలోనూ ఎందుకు దేవుని మీద ఆనుకోవాలి, నమ్మకం ఉంచాలి అంటే, మొదటిగా మనకు దేవుడు ఎంత విశేషమైన బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ అది పరిమితమైనదే అని, దానికి కొంత పరిధి ఉంది అని మనం మర్చిపోకూడదు. ప్రసంగి 3:11 ప్రకారం దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అని బైబిల్ తెలియజేస్తుంది. నిజమే, మనకున్న జ్ఞానం ఖచ్చితంగా పరిమితమైనదే. రెండవదిగా, మనం కాలానికి, పరిస్థితులకు లొంగిపోయి లోబడిపోయే బలహీనమైన మనస్సు కలిగిన వారం. కానీ దేవుడు ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు కనుక అన్ని విషయాలలో మనం దేవుని మీద ఆధారపడాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహామును గూర్చి ఆలోచిస్తే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రాము తనను తాను తండ్రిగా చూసుకోలేకపోయాడు, తండ్రి కాలేకపోయాడు కూడా. కానీ దేవుని మీద పూర్తిగా ఆధారపడి విశ్వసించి దేవునితో నడిచినప్పుడు దేవుడు అబ్రహామును అనేకులకు తండ్రిగా చేశాడు. అవును, అబ్రహాము జ్ఞానం, తెలివి అబ్రహామును తండ్రిగా చూడగలగటానికి సరిపోలేదని మనం మర్చిపోకూడదు. ఆయన దేవుని మీద ఉంచిన విశ్వాసమే తనను అనేక జనములకు తండ్రిగా నిలబెట్టింది. కనుక మనం కూడా మనకున్న ప్రతి పరిస్థితులలోనూ, మనకున్న ప్రతి ప్రతికూలతలను పక్కన పెట్టి దేవుని మీద నమ్మకం ఉంచుదాం. అన్ని విషయాలలో సఫలతను పొందుకుందాం. అట్టి కృపలో దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. శక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిజమే, మాకు నీవు ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ అది పరిధి కలిగినదని, మితమైనదని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. అమితమైన జ్ఞానాన్ని నీ దగ్గర దాచుకున్న కారణంగా మా భవిష్యత్తును సక్రమంగా, క్షేమకరమైన మార్గంలో నీవు మాత్రమే నడిపించగలవని మేము నమ్మి నీ మీద ఆధారపడి మా జీవిత ప్రయాణంలో సఫలత పొంది మిమ్మల్ని మహిమపరిచే కృపలో మమ్మల్ని ఉంచమని ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితులలో నీ మీద ఆధారపడి నీ మీద విశ్వాసాన్ని చూపించి సఫలతను, విజయాన్ని పొందుకుని కృపచేత నింపమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.